ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల నిరసనలు మళ్లీ ఉధృతమవుతున్నాయి. ఏళ్ల తరబడే అపరిష్కృతంగా ఉన్న సమస్యలు వాళ్లని రోడ్డెక్కించాయి. అయితే ఈసారి వాళ్లొక పక్కా కార్యాచరణతో ముందుకొస్తున్నారు. అసలు ఈ పోరాటానికి కారణాలేంటి? నెల్లూరులో జరిగిన మీటింగ్ ఎందుకంత కీలకం? వాళ్ల ప్లానేంటి? వీటన్నిటినీ వివరంగా చూద్దాం. అవును, అసలు ఈ కార్మికులు ఇంత పెద్ద ఎత్తున రోడ్లమీదకి ఎందుకు రావాల్సి వచ్చింది? వాళ్లను అంతలా ఆందోళనకు గురిచేస్తున్న ఆ ప్రధాన సమస్యలేంటి? దీని వెనకున్న కారణాలేంటో ఇప్పుడు లోతుగా తెలుసుకుందాం. ఈ మొత్తం ఇష్యూను అర్థం చేసుకోవాలంటే ముందుగా వాళ్ల దీర్ఘకాలిక సమస్యలేంటో చూద్దాం. ఆ తర్వాత ఈ ఉద్యమానికి టర్నింగ్ పాయింట్ అయిన నెల్లూరు మీటింగ్ గురించి తెలుసుకుని వాళ్ల నిరసనల యాక్షన్ ప్లాన్ ఏంటో విశ్లేషిద్దాం. ఇక చివరగా వాళ్ల మెయిన్ డిమాండ్ ఏంటి, ప్రభుత్వానికి వాళ్ళిస్తున్న వార్నింగ్ ఏంటి అనే విషయంతో ముగిద్దాం. సరే, మొదటి భాగం కార్మికుల సమస్యలు. చూడండి, ఈ ఆందోళనలు ఈరోజు హఠాత్తుగా మొదలైనవి కానేకాదు. వీటి వెనక ఏళ్ల తరబడి పరిష్కారానికి నోచుకోని డిమాండ్లు, నెరవేరని హామీల పెద్ద కథే ఉంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. మనకు తెలుసుకదా, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగంలో ట్రాన్స్కో, జెన్కో, డిస్కాంలు చాలా కీలకం. వీటిలో వేల మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. పాపం ఎన్నో ఏళ్లుగా తమ సమస్యలను ప్రభుత్వం, మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నారు. అయినా సరైన రెస్పాన్స్ లేకపోవడంతో వాళ్లలో అసంతృప్తి బాగా పెరిగిపోయింది. అసలు వాళ్ళు కోరుకుంటున్నదేంటి అంటే ముఖ్యంగా 2 విషయాలున్నాయి. ఒకటి, వాళ్ల ఉద్యోగాలని పర్మనెంట్ చేయాలి, అంటే రెగ్యులరైజేషన్ అన్నమాట. ఇక రెండవది, 2022 నుంచి రావాల్సిన పీఆర్సీ ఎరియర్స్, అంటే పే రివిజన్ కమిషన్ బకాయిలు వెంటనే ఇచ్చేయాలి. అటు ప్రభుత్వం నుంచిగాని ఇటు మేనేజ్మెంట్ నుంచిగాని ఎలాంటి స్పందన రాకపోవడంతో ఇక పోరాటం తప్ప మరో మార్గం లేదని వాళ్లు ఫిక్స్ అయ్యారు. ఇక రెండవ భాగం నెల్లూరు సమావేశం. ఏళ్ల తరబడి సమస్యలు పరిష్కారం కాకపోవడంతో విసిగిపోయిన కార్మిక సంఘాలన్నీ రీసెంట్గా నెల్లూరులో సమావేశమయ్యాయి. ఇది జస్ట్ ఒక మీటింగ్లా జరగలేదు, వాళ్ల ఐక్యతకు, ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్కు ఒక బలమైన పునాది వేసింది. ఈ మీటింగ్ ఉద్దేశం చాలా క్లియర్. యుఈసీడబ్ల్యూ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ముజఫర్ అహ్మద్ గారు చెప్పినట్టు ఏళ్లుగా పేరుకుపోయిన ఈ సమస్యలకు ఒక ఫుల్ స్టాప్ పెట్టాలన్నదే వాళ్ల ఏకైక లక్ష్యం. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ పోరాటం కేవలం విద్యుత్ కార్మికులది మాత్రమే కాదు. వాళ్లకి సపోర్ట్గా సిఐటియు, ఆటో వర్కర్స్ యూనియన్ లాంటి ఇతర బలమైన కార్మిక సంఘాలు కూడా మేం సైతం అంటూ ముందుకొచ్చాయి. ఇది వాళ్ల ఉద్యమ బలాన్ని రెట్టింపు చేసింది. ఈ సపోర్టు కేవలం మాటలకే పరిమితం కాలేదు. సిఐటియు జిల్లా అధ్యక్షులు టీవీవి ప్రసాద్ గారు చెప్పినట్టు, మీరు చేసే ప్రతి ప్రోగ్రాంలోనూ మేము ముందుండి నడిపిస్తామని గట్టి భరోసా ఇచ్చారు. ఇది కార్మికులకు ఎంతో ధైర్యాన్నిచ్చింది. మూడో భాగం నిరసనల కార్యాచరణ. నెల్లూరు సమావేశంలో కేవలం ఐక్యత ప్రదర్శించడమే కాదు, తమ డిమాండ్లను సాధించుకోవడానికి ఒక పక్కా ప్లాన్ను కూడా రెడీ చేసుకున్నారు. దశలవారీగా పోరాటాన్ని ఎలా ఉధృతం చేయబోతున్నారో ఇప్పుడు చూద్దాం. వాళ్ల ప్లాన్ చూస్తే చాలా స్ట్రాటజిక్గా ఉంది. స్టెప్ బై స్టెప్ పోరాటాన్ని ఉధృతం చేయబోతున్నారు. ఇది ఆల్రెడీ ఆగస్టు 7న చలో విజయవాడతో మొదలైంది. ఇక నెక్స్ట్ ఏంటంటే, అక్టోబర్ 5న విజయవాడలో స్టేట్ లెవెల్ రౌండ్ టేబుల్ మీటింగ్. ఆ తర్వాత అక్టోబర్ 10న అన్ని డిస్కాంల దగ్గర ధర్నాలు. అక్కడితో ఆగకుండా జిల్లాల్లో జీప్ జాతాలు. ఫైనల్గా నవంబర్ 10న చలో విద్యుత్ సౌదా కార్యక్రమంతో పోరాటాన్ని పీక్స్కి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఇక చివరి భాగం వాళ్ల ప్రధాన డిమాండ్, ఇంకా హెచ్చరిక. ఇంత పెద్ద యాక్షన్ ప్లాన్, ఇన్ని నిరసనల వెనుక ఉన్న వాళ్ల అల్టిమేట్ గోల్ ఒక్కటే. అదే టైంలో వాళ్లు ప్రభుత్వానికి, మేనేజ్మెంట్కు ఒక క్లియర్ వార్నింగ్ కూడా ఇస్తున్నారు. వాళ్ల మెయిన్ డిమాండ్ను అర్థం చేసుకోవాలంటే మనం 2007వ సంవత్సరానికి వెళ్ళాలి. ఆ సంవత్సరం వాళ్ల పోరాటానికి ఒక చారిత్రక ఆధారాన్ని, ఒక బలమైన పాయింట్ను ఇస్తుంది. ఎందుకంటే 2007లో అప్పటి ప్రభుత్వం విద్యుత్ సంస్థలోని కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేసింది. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో, అదే విధంగా తమను కూడా రెగ్యులర్ చెయ్యాలనేది వాళ్ల డిమాండ్. ఇది వాళ్ల ప్రధానమైన, అత్యంత కీలకమైన డిమాండ్. ఫైనల్గా యుఈసీడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి బొజ్జ సుమన్ గారు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మా సమస్యలు పరిష్కరించకపోతే నిరసనలు ఇంకా ఉధృతం చేస్తాం. ఆ తర్వాత జరిగే ఏ పరిణామానికైనా మేనేజ్మెంటే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది అని చాలా స్పష్టంగా చెప్పారు. సో కార్మికులు తమ యాక్షన్ ప్లాన్ను ప్రకటించారు. వాళ్ల డిమాండ్లు చాలా క్లియర్గా ఉన్నాయి. ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఒక్కటే,
ఏళ్లుగా సాగుతున్న ఈ పోరాటానికి ప్రభుత్వం, మేనేజ్మెంట్ దిగి వస్తాయా? వాళ్ళ డిమాండ్లకు ఒక పరిష్కారం దొరుకుతుందా, లేక ఈ సంఘర్షణ మరింత ముదురుతుందా అనేది వేచి చూడాలి.